అంటున్నారు, నువ్వు ఇదే చివరిసారి నువ్వు దేవుని విడిచిపెడతాను, దేవుని మర్చిపోతానని చెప్పు, నేనేం చేయను, నీ బిడ్డల్ని ఏం చేయను. అని చెప్తే ఆయన అన్నారు, నేను దేవుణ్ణి విడిచిపెట్టను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అంటే నేను దేవుణ్ణి వెంబడిస్తాను, నేను విడిచిపెట్టను అని చెప్పారు. యేసుని నేను వెంబడించెదను, యేసుని నేను వెంబడించెదను, యేసుని నేను వెంబడించెదను, వెనుతిరుగాను 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 వెనుతిరుగాను. తన భార్య, తన ఇద్దరు కుమారులు చనిపోయి, బహుశా ఆయన హార్ట్ బ్రేక్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఆయన ఒక్క మాటే అన్నారు, నేను విడిచిపెట్టను. మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నాను, నిన్నైనా వదిలేస్తాను, నువ్వు దేవుని విడిచిపెడతానని చెప్పు అని చెప్తే అప్పుడు ఆయన అన్నారు, మీరు నన్ను ఏం చేసినా కూడా దేవుని నేను విడిచిపెట్టను అంటే ఆయన కూడా చనిపోయారు. అయితే అది అంతా చూసిన ఆ ప్రాంతం, ఆ విలేజ్, ఆ పెద్ద, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈయన ఎందుకు చనిపోవడానికి కూడా సిద్ధమైపోయారని ఆలోచించినప్పుడు అదంతా తెలుసుకుని అసలు దేవుడు ఎవరు, ఈయన ఎందుకు ఇంతగా చనిపోవడానికి కూడా ఆలోచించకుండా యేసే కోసం హతసాక్షిగా మారాడు అని ఆలోచిస్తే అలా వారికి ఆ విలేజ్ అంతటికి ఆ మరణం ద్వారా, ఆ ఇన్సిడెంట్ ద్వారా ఆ ప్రాంతం అంతా రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు వచ్చిన సమస్య మనం నిలబెడతాం దేవునిలో, అది చూసి అనేక మంది మారుతారు. హల్లెలూయా. మనకు వచ్చిన కష్టం వల్ల మనం కృంగిపోయామనుకోండి, మనకు వచ్చిన సమస్య వల్ల మనం అక్కడే ఆగిపోయామనుకోండి, దేవుడు నీ జీవితంలో ఏ పిలుపు పెట్టారో, ఏది నీ పర్పస్, అది మర్చిపోతాం, అది మన జీవితంలో నెరవేరదు. వెన్ యూ స్టాండ్, నీ విశ్వాసంలో ఎప్పుడైతే నువ్వు నించుంటావో, ఎలాంటి కష్టమైన, ఎంత కష్టమైన, ఎంత శ్రమైన నువ్వు నిలుచున్నప్పుడు నీ జీవితం అనేకల్ని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలము వచ్చినా, ఎంతకాలం ప్రార్థన చేసినా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నీ జీవితంలో ఆయన ఎందుకు పిలిచారో, నిన్ను మన జీవితంలో ఆయన మనల్ని ఎందుకు పిలిచారో అది నెరవేరినప్పుడే మనం నిజమైన విశ్వాసులుగా మార్చబడతాం. ఇది నేను చదువుతున్నప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటన ఒక్కటి నాకు బాగా గుర్తొచ్చి ఆ పుస్తకం మీదే నా కన్నీళ్ళంతా పడిపోయినాయి. 2019లో అనుకుంటానండి, నా అబార్షన్ వలన అది మధ్యలో ఆగిపోవడం వల్ల నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది తీసుకోవాల్సిన పరిస్థితి కన్నా ముందు ఏం జరిగిందంటే, ఆదివారం ఇక్కడ ప్రార్థన జరుగుతుందంటే లోపల, అంటే పైన కూడా లేదు, లోపల నాకు భయంకరమైన, చాలా భయంకరమైన, చాలా చాలా భయంకరమైన, అంటే అసలు ఎప్పుడు ఎవరు భరించి ఉండకపోవచ్చు అని నేను ఒక మాటలో చెప్పచ్చు. అంటే నా గర్భసంచి అంతా పేలిపోతుంది, ఇంకా నొప్పికి అంత నొప్పి, అరుస్తున్నాను, కేకలు వేస్తున్నాను, భరించలేను, ఇంకా నా వల్ల కాదు, అమ్మ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చేయండి, ఇట్ ఈస్ ఈజీ, ఆ గర్భసంచి తీసేసుకుంటే చాలా 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 బెటర్ అన్నంత పెయిన్ నాకు వచ్చింది. మా డాడీ లోపలికి వచ్చామా 5 minutes, ఇంకా 5 నిమిషాల్లో ప్రార్థన అయిపోద్ది, అయిపోయిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ నేను ఆలోచిస్తున్నాను, ఇంకా 5 నిమిషాలు, ఇంకా భరించలేకపోతున్నాను అంటే అన్నారు, ఆయిల్ తీసుకొచ్చి రాశారు, అమ్మ కొంచెం ఓపిక పట్టు, ఇంకా ప్రార్థన. ఎవ్వరికీ తెలియదు బయట, కానీ లోపల నేను అరుస్తున్నాను, కేకలు వేస్తున్నాను. ఆ బేబీ బహుశా నాకు తెలియదు అప్పుడు అబార్షన్ అయిందని, కానీ భయంకరమైన నొప్పి, బహుశా అది మధ్యలో ఉండిపోయి ఉండొచ్చు, మరి నాకు తెలీదు. కానీ
చాలా భయంకరం. అంటే నేను ఒక్క మాటలు కూడా చెప్పలేను. మమ్మీ నా దగ్గరకు వచ్చి అంటున్నారు, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టు, ఇప్పుడే పాటలు అయిపోయి కొంచెం వాక్యం చెప్పి వెళ్దామని. అంత భయంకరమైన నొప్పిలో బహుశా ఆ రోజు నా గర్భసంచి అంతా పగిలిపోతుందేమో, అంత నొప్పి. అప్పుడు వెంటనే నేను అనుకున్నాను, అక్కడ ప్రార్థన అవుతుంది కదా మనసులో, అయ్యా ఇది వద్దు అని నేను అనను, కానీ ఇందులోంచి నాకు శక్తినివ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా వదిన గారు ఉన్నారు, మా అన్నయ్య గారు ఉన్నారు, నా భర్త ఉన్నారు. ఊరుకో 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 అంటే ఆయన తీసుకెళ్ళొచ్చు, కానీ ఇంకా ప్రార్థన అవుతుంది, ఇంకా అవుతుంది. ప్రార్థన అయ్యాక హాస్పిటల్కి వెళ్తే ఇన్కంప్లీట్ అబార్షన్, ఇప్పుడే తీసేసుకోవాలి అని చెప్పారు. బహుశా ఆ సిచ్యువేషన్లో ఆరాధన పెట్టకపోతే ఎలా ఉంటుందండి? నేను అంత ఏడుస్తున్నాను. సరే, అంత బయటకు వచ్చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంగ్లీష్ సర్వీస్ అవుతుంది కింద. మా మమ్మీ అనింది, నువ్వు వెళ్ళి ఆరాధన చేయి అంటే. చూడండి ఎంత కష్టమైన పరిస్థితి. నా అబార్షన్ అక్కడ హాస్పిటల్ అయిపోయింది, ఇంటికి వచ్చాను, నువ్వు వెళ్ళి ఆరాధన చేయని చెప్తుంది. అలా 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 నేను ఆరాధన చేశాను. ఆరాధన చేసిన 10 నిమిషాల్లో నాలో ఉన్న, అంటే ఇలా తీసి అలా పెట్టేసినట్టు దేవుడు మళ్ళీ అంత నూతనంగా మార్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మీకు చెప్తున్నానంటే, నీ కష్టంలో కూడా, మన కష్టంలో కూడా, మన శ్రమలో కూడా, మన ఇబ్బందులో కూడా దేవుని విడిచిపెట్టాలనే ఆలోచన కాదు, కానీ ఇంకా దేవునిలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదంతా టర్న్ అయ్యి దేవుడు ఇప్పుడు 2 బిడ్డల్ని ఇచ్చాడు. బిడ్డల్ని ఇవ్వడం ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు, కానీ ఈ అంత పరిస్థితుల్లో, ఈ అంత కష్టాల్లో, ఈ అంత శ్రమల్లో నేనేదో సినిమాకి అలవాటు అవ్వలేదు, నేనేదో డ్రగ్స్కి అలవాటు అవ్వలేదు, నేనేదో సూసైడల్ ఇంటెన్షన్స్కి అలవాటు అవ్వలేదు, కానీ బై ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో, కష్టాల్లో మళ్ళా విగ్రహారాధన చేయాలని, మరలా సినిమాల్లోకి వెళ్ళాలని, మళ్ళీ బాయ్ ఫ్రెండ్తో తిరగాలని, మళ్ళీ ఒక కొత్త లవర్ని పెట్టుకోవాలి, నా బాధ అంతా వాడితో చెప్పుకోవాలని నేను డిసైడ్ అవ్వలేదు, కానీ నేను యేసయ్యకి దగ్గర అయ్యాను. హల్లెలూయా. మరలా నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా నేను ఆ కష్టంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవునికి దగ్గరయ్యాను. హల్లెలూయా. నా మనసులో అది ఉన్నది కదా, నేను దేవునికి దగ్గరయ్యాను, నేను దేవునితో మాట్లాడగలిగాను. ఆయన ముఖాముఖి అయిన దర్శనం ఎన్నోసార్లు చూశాను, ఆయన నాతో మాట్లాడడం నేను అనుభవించాను. అది చాలు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టం నీ కష్టంలా ఉండదు, నీ శ్రమ నీ శ్రమలా ఉండదు, నీ బాధలన్నీ టెంప్టేషన్స్లా ఉండవు. ఎదురుగుంట ఫోన్ ఉంటుంది, పక్కన అది చూడాలని ఎంతో ఆశగా ఉంటుంది, కానీ వెన్ యూ లీవ్ ఇట్, దాన్ని పక్కన వదిలేస్తేనే దేవుడు నీ జీవితంలో ఏ పిలుపు ఉందో, నీ జీవితంలో ఏ ప్రణాళిక ఉందో, నీ జీవితంలో ఏ ఆశ ఉందో ఆయన నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తుదామా సంఘమా? ఈరోజు మనమందరము ఆయన మనకి ఏ పిలుపు అయితే ఇచ్చారో, ఆయన మనకి ఏ దర్శనం అయితే ఇచ్చారో, నీ జీవితంలో ఆయన ప్రణాళిక ఏముందో ఒక్కసారి దేవానికి స్తోత్రములు. మహోన్నతుడు, to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. యేసుని నేను వెంబడించెదను, యేసుని నేను వెంబడించెదను, యేసుని నేను వెంబడించెదను. వెనుతిరుగను, 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 వెనుతిరుగను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back,
no turning back. యేసుని నేను వెంబడించేదా. అందరూ మన చేతులు మన హృదయాల మీద పెట్టుకొని చెప్దామా? యేసయ్యా నిన్ను వెంబడించ నిశ్చయించుకున్నాను యేసయ్యా, మరి వెన్నడు వెనక తిరుగను యేసయ్యా అని చెప్దాం ఒక మాట. వెనుతిరుగాను the world behind me, the cross before me, 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 no turning back, no turning back. వెనుతిరుగాను చెప్దామా? వెనుతిరుగాను. ముందు సిలువ నా వెనుక లోకం. యేసయ్యా నా ముందు సిలువ నా వెనుక లోకం, నా ముందు సిలువ నా వెనుక లోకం. వెనుతిరుగాను చెప్దామా? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. వెనుతిరుగాను వెనుతిరుగాను.